హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్టై ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఇక లింక్ పైన క్లిక్ చేసేసి మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీరు అక్కడ సో అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్రాన్స్టైని ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పేసి ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. అండ్ అలాగే వాకిన్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. వన్స్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ ఏంటంటే మీకు వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. లేదా మాకు అర్జెంటుగా జాబ్ కావాలి అనుకునే వాళ్ళైతే సో మీరు డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక వీళ్ళ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ విజయవాడ అయితే ఆఫీస్ లొకేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే మీకు ఆ యొక్క అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. సో లేదు ఎక్కడికి వెళ్ళి మేము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకోవట్లేదు అనుకునే వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0 ఇయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, అంటే ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. శాలరీ వచ్చేసి 1.25 to 2.5 lakh per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇది కంప్లీట్గా రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా మీరు ఇంటి నుండే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ విజయవాడలో అయితే ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ అయితే లొకేట్ అయిందనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్లో టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. సో పోస్ట్ల నేమ్ వచ్చేసి మనకు ప్రాసెస్ అసోసియేట్ అండ్ అలాగే ప్రాసెస్ స్పెషలిస్ట్ పోస్ట్ అనమాట. సో ఇక 2 పోస్టులు అయితే హైర్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి మనము సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాసెస్ అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి ట్రాన్స్క్రైబ్ ద పేషెంట్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ డిక్టేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డాక్టర్స్ ఇన్ యూఎస్. సో యూఎస్ఏ నుంచి మనకు పేషెంట్ రికార్డ్స్ని అయితే వాళ్ళు సో పంపిస్తారనమాట. సో వాటిని మనము రిసీవ్ చేసుకునేసి వాటిని ట్రాన్స్క్రైబ్ చేయాలన్నమాట, అంటే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పేసి మనకు కంపెనీ వాళ్ళ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అయితే ఇస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ స్పెషలిస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు చేసినట్టు వర్క్ ఏంటో కనుక చూసుకున్నట్టయితే చెక్స్ ది వర్క్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెస్ అసోసియేట్స్ మేక్స్ చేంజెస్ వేరెవర్ నెసెసరీ అండ్ ఇన్షూస్ డాక్యుమెంట్స్ ఆర్ డెలివర్డ్ విత్ 100% క్వాలిటీ టు ద క్లయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే మనం ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ని డెలివరీ చేస్తారో సో ఈ యొక్క డాక్యుమెంట్ 100% క్వాలిటీతో సో డెలివరీ అయిందా లేదా క్లయింట్స్కి అంటే కస్టమర్స్కి అని చెప్పేసి అయితే మనము చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే మనం చేసేటువంటి జాబ్ రోల్ అనమాట, ఈ యొక్క ప్రాసెస్ అసోసియేట్ అండ్ అలాగే ప్రాసెస్ స్పెషలిస్ట్. సో ఈ యొక్క 2 పోస్టులకు కూడా కంపెనీ వాళ్ళు మనకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి సో జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఏం వర్క్ చేయాలని చెప్పేసి కంపల్సరీగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే సో అట్లీస్ట్ 2.5 years కాంట్రాక్ట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో అంటే ఇక పోస్ట్ ఇది వచ్చేసి డిసైడ్ అనమాట, సో మ్యాండేటరీ అయితే కాదు. సో మీకు 2.5 years కాంట్రాక్ట్ అయితే మ్యాండేటరీ ఉంటుంది అనమాట. సో కాంట్రాక్ట్ పీరియడ్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, తర్వాత పర్మనెంట్ అయితే చేస్తారు. అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కనుక చూసుకున్నట్టయితే ఇక నోటిఫికేషన్కి ఓపెన్ టు ఆల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, పీసీ, పిహెచ్డి అండ్ అలాగే ఐటీఐ ఇలా ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే అంటే ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే అప్లై అయితే చేసుకోండి 10th క్వాలిఫికేషన్స్తో. అండ్ ఇంటర్, డిగ్రీ, డిప్లొమో ఈ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరిది అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ విత్ పర్ఫార్మెన్స్ బేస్డ్ స్టైపెండ్. సో మీకు ఫ్రీగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి సో మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ స్టైపెండ్ కూడా ఇస్తారనమాట ట్రైనింగ్లో. సో ఖచ్చితంగా మీకు ట్రైనింగ్లో కూడా శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మీరు
సో విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో మీరు నైట్ షిఫ్ట్స్‌లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నైట్ షిఫ్ట్స్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. బట్ మనకు నైట్ షిఫ్ట్స్‌లో కూడా చేయగలిగే వాళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఎయిదర్ వాక్ ఇన్ డైరెక్ట్‌లీ టు అవర్ ఆఫీస్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్, విజయవాడ ఆర్ కాల్ ఫర్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందే చెప్పాను కదా, హైదరాబాద్, విజయవాడలో అయితే ఒక ఆఫీస్ లొకేషన్ అయితే లొకేట్ అయిందనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. లేదు మేము వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేము అనుకుంటే వన్స్ మీరు అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళే మీకు సో కాల్ అయితే చేయడం జరుగుతుందనమాట. సో కాల్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి సో హైర్ అయితే చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బీపీఓ అండ్ కాల్ సెంటర్స్ విభాగాలు అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి. సో కాబట్టి ఇంటర్, డిప్లొమో అండ్ అలాగే ఐటీఐ, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు, పీజీ క్వాలిఫికేషన్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు పర్టికులర్గా స్ట్రీమ్స్ మెన్షన్ చేయలేదు. సో ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు, ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే టైపింగ్, గుడ్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ఆపరేటింగ్ అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క కీ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, గుడ్ ఇంగ్లీష్. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, సో 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళు, సో మీకు ఇంగ్లీష్ మాట్లాడగలము మేము అనుకుంటే 10th క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో అండ్ అలాగే మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట. సో ఎంత టైపింగ్ స్పీడ్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు బేసిక్గా టైపింగ్ స్పీడ్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీ ఇన్ఫో అని చెప్పేసి అడ్రస్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో అడ్రస్ వచ్చేసి మనకు 6/3/347/P/6 ఎంపీఆర్ రెసిడెన్సీ, ద్వారకాపూర్ కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ యొక్క ఆఫీస్ లొకేషన్కి అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట, వాకిన్ ఇంటర్వ్యూ. సో లేదు అనుకుంటే మీకు మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఇది రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్లో మీరు సో చివర్లో స్క్రోల్ చేసుకొని వస్తే ఆన్లైన్ అప్లై లింక్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని పక్కనే క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే వెంటనే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక్కడ అప్లై బటన్ పై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏదైతే కీ స్కిల్స్ చెప్పారో నోటిఫికేషన్లో ఇక కీ స్కిల్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా, సో ఇక అప్డేట్ అండ్ అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పేసి సో మనం ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకున్నట్టు మనకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోండి. వన్స్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందంటే సో వాళ్ళు మీకు ఫోన్ కాల్ అయితే ఫస్ట్ ఫోన్ కాల్ ద్వారా అయితే ఇంటిమేట్ చేస్తారనమాట. సో తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సో మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది అండ్ అలాగే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు కాబట్టి సో ఖచ్చితంగా నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.